హలో అండి, నేను ఇప్పుడు టాటా ఏఐ వారిది ఒక ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే యూలిప్ ప్లాన్ అనమాట. యూలిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది మ్యూచువల్ ఫండ్స్ లింక్ అయి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనకి ఎన్ని విధాలుగా కవర్ చేస్తుంది, కవరేజ్ ఎలా ఉంటుంది, దీని యొక్క రిటర్న్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మన ప్లాన్ వచ్చేసరికి పరమరక్ష అండి. పరమరక్ష లైఫ్ ప్రో ప్లస్. ఓకే, ఐఎమ్ గివింగ్ నేమ్ యాజ్ ఎగ్జాంపుల్. ఏబిసి ఈజ్ 38, మేల్, నాన్ స్మోకర్. నేను చెప్పా కదా, ప్లాన్ వచ్చేసరికి పరమరక్ష లైఫ్ ప్రో ప్లస్. ఇది అల్టిమేట్ ప్లాన్ అనమాట. ఈ ప్లాన్ అనేది మనకి ఎన్ని విధాలుగా 360 degrees కవర్ అవుతుంది అనమాట. 1 year కవరేజ్ మనం 12 years పే చేసుకోవాలి. పాలసీ టర్మ్ వచ్చేసరికి నెక్స్ట్ 75 years వరకు, అంటే 37 years వరకు పెడుతున్నాను. 38 + 37 = 75. ఓకే, నేను 75 వరకు కవరేజ్ పెడుతున్నాను అనమాట. మూవింగ్ టు నెక్స్ట్ స్లైడ్. ఇది కవరేజ్ అండి. కవరేజ్ వచ్చేసరికి లైఫ్ కవర్, అంటే పర్సన్కి, ఇన్సూర్డ్ పర్సన్కి రిస్క్ జరిగితే 1 year అనేది నామినీకి వెళ్తాయండి. ఇన్ కేస్ యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్గా రిస్క్ జరిగితే, యాక్సిడెంటల్ అంటే అది ఏ విధంగా అయినా అవ్వనివ్వండి, అంటే స్నేక్ బైట్ కానీ, ఫెల్ డౌన్ ఫ్రమ్ సమ్వేర్, ఆర్ స్ట్రోక్ వచ్చి కానీ ఇలా యాక్సిడెంటల్గా చనిపోతే, అనుకోకుండా చనిపోతే 1 year + 90 lakhs, 1,90,00,000 అనేది నామినీకి వెళ్తాయండి. ఇన్ కేస్ ఇదే రిస్క్ అనేది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో జరిగితే ఇంకొక 90 lakhs అనేది అడిషనల్గా ఇస్తారు. మనకు టోటల్గా వచ్చేసరికి 2,80,00,000 అనేది కవరేజ్ ఉంటుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో జరిగితే. నెక్స్ట్ వచ్చేసరికి యాక్సిడెంటల్ టోటల్ అండ్ పర్మనెంట్ డిజబిలిటీ. ఇది 90 lakhs. ఒకవేళ యాక్సిడెంటల్గా జరిగి పర్సన్కి, ఇన్సూర్డ్ పర్సన్స్కి 2 కాళ్ళు 2 చేతులు ఏవైనా 2 అవయవాలు తన పని తను చేసుకోకుండా ఒకరి మీద డిపెండెంట్ అయి ఉంటే బ్రతికుండగానే 90 lakhs ఇస్తారు. తర్వాత నామినీకి 1 year అనేది వెళ్తుందండి. అది కవరేజ్ అనమాట. ఇది వచ్చేసరికి నెక్స్ట్ నేను చెప్పే కదా, ఇది మొత్తం యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అని. ఇది యూనిట్స్ అంటేనే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇది మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ ఉంటుంది అనమాట. మనం కట్టే ప్రతి అమౌంట్ 70 to 80% అనేది వాడు ఫండ్లో పెడతాడండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం 1 lakh కట్టామనుకోండి పర్ ఇయర్, వాడు 70 నుంచి 80,000 వరకు ఫండ్లో పెడతాడు. నెక్స్ట్ వచ్చేసరికి రిమైనింగ్ అమౌంట్ అనేది మన కవరేజ్ కింద వెళ్తుందండి. ఇది వచ్చేసరికి లైఫ్ కవర్కి వచ్చేసరికి 1,01,524, యాక్సిడెంటల్ డెత్కి 14,220 రూపీస్, అండ్ పర్మనెంట్ డిజబిలిటీకి 10,440 రూపీస్. టోటల్గా మన ప్రీమియం వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ విత్ డిస్కౌంట్ 1,25,485 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ 11 years అనేది 1,26,936 రూపీస్ పడుతుందండి. ఓకే, ఫస్ట్ ఇయర్ అనేది మనకి డిస్కౌంట్ ఉంటుంది అనమాట. ఇది మనకి ఇయర్లీ ఈ 38 ఏజ్ పర్సన్ అతనికి ఈ విధంగా అనేది ఉంటుంది అనమాట. మనకి బేస్డ్ ఆన్ ఏజ్ అనేది నెంబరింగ్ అనేది మారుతుంది అనమాట. ప్రీమియం అనేది మారుతుంది. ఎర్లీగా తీసుకుంటే కొంచెం వాళ్ళకి తక్కువ ఉంటుంది, తక్కువ ఏజ్ వాళ్ళకి. ఏజ్ పెరిగే కొద్ది రిస్క్ని బట్టి మనకి ప్రీమియం అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పటి వరకు ఇది మొత్తం మనకు ఫండ్స్ అనేవి ఎలా అలొకేట్ అవుతాయి, మన కవరేజ్ ఏంటి, ఓకే, మనం ఎంత పే చేయాల్సి వస్తుంది అనేది మనం ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకే, మనం ఇప్పుడు 70 to 80% అనేది మనం ఫండ్స్లో పెడతాడని చెప్పాను కదా, అవి ఎలా ఫండ్ పర్ఫార్మెన్స్ అనేవి ఎలాగా మనకి రిటర్న్స్ జనరేట్ చేస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫండ్ వాల్యూ క్యాలిక్యులేటర్ మీకు క్లిక్ చేస్తున్నాను. ఓకే, చూస్ యువర్ ఫండ్ అంటే ఇది ఆటోమేటిక్గా ఈ ఫండ్ వాల్యూ అనేది టాటా ఏఐ ఫండ్ మేనేజర్ అనేవాడు మెయింటైన్ చేసుకుంటూ ఉంటాడు. అది మనకు సంబంధం లేదు. నెక్స్ట్ ఫండ్ వాల్యూ వచ్చేసరికి ఒకవేళ 4% వచ్చేసరికి 11 lakhs వస్తుంది. 11,21,000. 8%కి వచ్చేసరికి 54,69,000. ఒకవేళ 4% రిటర్న్స్ అయితే ఎంత, 8% రిటర్న్స్ అయితే ఎంత అన్నట్లు చూపిస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఫండ్ పర్ఫార్మెన్స్ CAGR యాజ్ ఆన్ March 2025. ఈ CAGR యాజ్ ఆన్ March 2025 అంటే ఇది టాటా వాడి ఫండ్ పర్ఫార్మెన్స్ అండి. ఫస్ట్ 1 yearకి 3.51% అనేది రిటర్న్స్ జనరేట్ చేశాడు. నెక్స్ట్ 3 yearsకి ఇది యావరేజ్, 3 yearsకి యావరేజ్గా
18.46% అనేది రిటర్న్స్ జనరేట్ చేశాడు. 5 ఇయర్స్కి యావరేజ్గా 32.27% అనేది రిటర్న్స్ జనరేట్ చేశాడు అనమాట. ఓకే, ఇది టాటా వాడి ఫండ్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ బిఎస్సి అంటే ఇది టోటల్ ఇండియా వైడ్గా స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుంది కదండి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. దాని క్యాలిక్యులేషన్ ప్రకారం మన మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఈ విధంగానే రిటర్న్స్ ఇచ్చారన్నమాట. ఫస్ట్ 1 ఇయర్కి 4.99%, 3 ఇయర్స్కి 12.04%, 5 ఇయర్స్కి 24.05% అనేది రిటర్న్స్ జనరేట్ చేశారు అనమాట. వీటిల్లో మనకు టాటా వాడిది అనేది ఇంకా బెస్ట్గా 32.27% అనేది యావరేజ్గా రిటర్న్స్ జనరేట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ ఒకవేళ మన ఫండ్ మనం పెట్టిన అమౌంట్ అనేది 32.27% కాడికి రిటర్న్స్ జనరేట్ చేస్తే మన ఫండ్ వాల్యూ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 10 ఇయర్స్కి 41,41,421 రూపీస్ అవుతుందండి మన ఫండ్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ 20 ఇయర్స్కి 6 crores అంటే 20,20,518 రూపీస్. 20 ఇయర్స్కి మనకి 6 crores అయిపోతుంది. 30 ఇయర్స్కి 88 crores అయిపోతుంది అనమాట మన ఫండ్ వాల్యూ. అలాగా 32.27% కాడికి రిటర్న్స్ జనరేట్ ఇస్తాయి. కానీ మనకేంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైనా చెప్పేది ఏంటంటే రిస్క్ ఎక్కువ అంటారు. అవును, ఇది మార్కెట్ ఒడిదుడుకులకి లోబడి ఉంటుంది, కాకుంటే ఖచ్చితంగా అనేది రిటర్న్స్ జనరేట్ చేస్తారన్నమాట. ఓకే అండి, మన అదృష్టం బాగుండి 32 కాకపోయినా అట్లీస్ట్ 30 అరౌండ్ 29 వచ్చినా కానీ మనం ఆ విధంగా క్యాలిక్యులేషన్ వేసుకున్నా చూద్దాం. మనం ఆ విధంగా క్యాలిక్యులేషన్ వేసుకుంటే ఫస్ట్ 10 ఇయర్స్కి 34 lakhs, నెక్స్ట్ 20 ఇయర్స్కి 4 crores, 30 ఇయర్స్కి 47 crores ఇలా వెళ్ళిపోతుందండి ఒకవేళ 29 ప్రకారం వేసుకుంటే. మనం ఇన్కేస్ ఇంకా మనకి బ్యాడ్ సిచ్యువేషన్ అనుకోండి 20 వేసుకుందాము. 10 ఇయర్స్కి 20 crores, 20 lakhs, 20 ఇయర్స్కి 1 crore, 30 ఇయర్స్కి 6 crore అనేది మనకి ఫండ్ వాల్యూ పెరుగుతుందండి. ఓకే, యావరేజ్కి ఎలా చూసుకున్నా కానీ మనకు 20కి మించి తగ్గదండి, ఎందుకంటే మన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ 12 years కాబట్టి మనకి ఎలా లేదన్నా కానీ ఎంత వరస్ట్గా వేసుకున్నా 20% అనేది పక్కా రిటర్న్స్ జనరేట్ చేస్తారనమాట. ఓకే, ఇంకా చూసుకున్నట్లయితే ఒకవేళ మనం బ్యాంక్స్తో కంపేర్ చేసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే 7.7% అండి వచ్చేది రిటర్న్స్ అనేది. అది కూడా ఏంటంటే అట్ ఏ టైం చేసి ఒక 10 years ఆగితే మనకి ఫండ్ వాల్యూ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇప్పుడు 11th yearలో ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి 1 year అనమాట, అంటే 12 years కదా. అలాగా మనం ఇయర్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి అనమాట. ఇయర్లీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటాం, అట్ ఏ టైం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది నేను చెప్పినట్లు ఫస్ట్ 12 years అనేది పాలసీ ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. కానీ ఇందులో మనకున్నటువంటి ఒక అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే 5 years ఖచ్చితంగా చేయగలిగితే 6th year నుంచి మనకు పార్షియల్ విత్డ్రావల్ బెనిఫిట్ ఉందండి. అంటే మనకు వచ్చిన రిటర్న్స్ మాత్రమే, మళ్ళీ చెప్తున్నాను, రిటర్న్స్ మాత్రమే విత్డ్రావల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs పెట్టానండి 5 yearsకి, దానికి ఫండ్ వాల్యూ పెరిగి 7 lakhs అయిందనుకోండి, సరే 6 lakhs అయిందనుకోండి, నేను 1 lakh వరకు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 6 lakhs అయితే ఆ 1 lakh అనేది నా పెరిగిన రిటర్న్స్ అనమాట. రిటర్న్స్ మీద మాత్రమే నాకు ఛాన్స్ ఉంటుంది అనమాట తీసుకోవడానికి. ఓకే, అలాగా ఇందులో ఇంకొకటి ఏంటంటే